ఉన్నాయి. ఒకటి కుప్పం, రెండోది హిందూపూర్. ఎప్పుడు ఓడిపోలా. ఏంటి చెప్పండి కూడా చెప్తారు. ఆ చరిత్ర మనం తిరిగి రాయాలి స్వామి. మళ్ళీ కంచుకోట అంటే మంగళగిరి, రాజమండ్రి లాగా తెలిసే విధంగా చరిత్ర తిరిగి రాయాలి. చరిత్ర తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. హిందూపూర్ ఎప్పుడు ఓడిపోలే, కుప్పం ఎప్పుడు ఓడిపోలే, మంగళగిరిలో చరిత్ర తిరిగి రాయాలి అంటున్నారు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు. పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారు, అలాగే రాజమండ్రి, ఇవన్నీ కూడా తెలుగుదేశానికి కంచుకోట నియోజకవర్గాలు. ప్రతి వ్యక్తి, ప్రతి ఎమ్మెల్యే ఒక లోకేష్ గారి లాగా, ఒక నిమ్మల రామానాయుడు గారి లాగా, ఒక చంద్రబాబు నాయుడు గారి లాగా ఇలాగ పని చేసుకుంటూ పోతే వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అంటాం కాదు, వై నాట్ 175 అని లోకేష్ గారు అనే రోజులు వస్తాయి. 175కి 175 గెలిచే రోజులు వస్తాయి. ఎప్పుడైతే చిత్తశుద్ధిగా ప్రజలతో మమేకమై ప్రజలే వారధిగా, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే విధంగా ప్రతి ఎమ్మెల్యే పనిచేస్తాడో లోకేష్ గారు లాగా ఆ నియోజకవర్గాలన్నీ తెలుగుదేశమే గెలుస్తుంది. మళ్ళీ 29లో మరో అఖండ విజయాన్ని మనం చూడబోతున్నాం. దీనికి నిమ్మల రామానాయుడు గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వంటి అహర్నిశలు కష్టపడేటువంటి ఎమ్మెల్యేలని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి ఎమ్మెల్యేకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ జై తెలుగుదేశం.